నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక యూత్ కాంగ్రెస్ నేత విజయ్ అగర్వాల్ తన బాబాయ్ కుటుంబం వేములవాడకు వెళ్లిన సమయాన్ని అదునుగా చూసుకుని స్నేహితులతో కలిసి సొంత బాబాయ్ ఇంటికే కన్నం వేశాడు. ఈ కేసులో పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 58 తులాల బంగారం, 35 తులాల వెండి, 20 లక్షల రూపాయల నగదు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా నిజామాబాద్ పోలీసులు సాయి చైతన్య వెల్లడించారు. ఇక ప్రధాన నిందితుడైన విజయ్ అగర్వాల్ పై ఆర్మూర్ పోలీసులు రౌడీ షీట్ ను ఓపెన్ చేయగా పరారీలో ఉన్న మరో నిందితుడు శ్రీహరి కోసం పోలీసులు ముమ్మర గాలింపును చేశారు. అక్యూజ్డ్ A1 విజయ్ అగర్వాల్ అనే అక్యూజ్డ్. ఇతని మీద ఇంతకుముందు ప్రీవియస్ రౌడీ షీట్ కూడా ఉంది. A2 సల్మాన్ ఖాను, A3 ముంజల్ సాయి కుమార్, ఈ 3 అక్యూజ్డ్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే A1 వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇంట్లో డబ్బులున్న విషయం అక్యూజ్ A1కి తెలిసి బాబాయ్ వాళ్ళు వేములవాడకి వెళ్ళిన టైంలో A2 అక్యూజ్ ద్వారా సల్మాన్ ఖాన్ ద్వారా దొంగతనం చేయడానికి పురుగొల్పాడని, వాళ్ళు లేని టైం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళు వెళ్ళి సల్మాన్ ఖాన్ వెళ్ళి దీన్ని పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారము డబ్బులు తీసుకువెళ్ళడం, దానికి తోడ్పడిన వాళ్ళు ముంజల్ సాయి కుమార్, శ్రీహరి అనే వాళ్ళు కూడా సాయపడ్డారు. దీంట్లో సాయి కుమార్ని కూడా కస్టడీలో తీసుకున్న అతను కూడా ఉన్నాడు. శ్రీహరి అనేది అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా తొందరలో పట్టుకుంటాం. అయితే పోయిన క్యాష్లో 1 లక్ష రూపాయలు ఈ సల్మాన్ ఖాన్ తన ఖర్చు చేసుకున్నాడని, తర్వాత సాయి కుమార్ ఒక 83,000 తన అవసరాల కోసం వాడుకున్నాడు. ఇంకా 8 లక్షలు శ్రీహరి దగ్గర